ప్రభంజనం ఉద్యోగాల ప్రభంజనం 90% ప్లేస్మెంట్స్ తో ఆదిత్య డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల ప్రభంజనం. సాటి లేదు, పోటీ లేదు, తిరుగే లేదు. 2025-2026 విద్యా సంవత్సరంలో 16,210 కార్పొరేట్ ఉద్యోగాలు, అత్యంత ప్రతిష్టాత్మకమైన డెలాయిట్ కంపెనీలు, 163 మంది ఆదిత్య డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాలు. డిగ్రీ కోర్స్ మొదటి రోజు నుంచే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇచ్చే ఏకైక విద్యా సంస్థ ఆదిత్య. అందరికీ నమస్కారం అండి. వాసంశెట్టి సత్యం ఫౌండేషన్ ద్వారాగా మహిళా అభ్యున్నతిని ఉపాధికి ఎన్నికైనందుకు మేము ఎంతో సంతోషిస్తున్నామండి. మా టీము శానిటరీ ప్యాడ్స్ కి ఎంపికయ్యామండి. మరి ఇలాంటి మహిళలకి ఇలాంటి ఉపాధి కల్పించినటువంటి శ్రీ వాసంశెట్టి సుభాష్ గారికి మేము ఎన్నో ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మహిళలు ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి కుటుంబాల్లోని మహిళలు గృహిణులుగా అలాగే ఇంట్లో మగ్గిపోతున్నారండి. అలాంటి మహిళలందరినీ గుర్తించి ఈ నియోజకవర్గం మొత్తం మీద అందరికీ కూడా ఇలాంటి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నందుకు ఆయన్ని ఎంతగానో మేము అభినందిస్తున్నామండి. ఇనండి. Urine hospitals 24/7 emergency services we are providing, and our care is as equivalent like a mother care. Once the baby enters into our hospital, this is like a mother care outside mother's home. 24 గంటలు మేము మీకోసం వెయిట్ చేస్తూనే ఉంటాం. ఏ ఇబ్బంది వచ్చినా మీరు ఎప్పుడైనా రావచ్చండి. 24/7 వీఆర్ దేర్ వర్కింగ్ ఫర్ యూ. నమస్తే, సిఎన్ఈ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కాకినాడ జిల్లాలో జూలై 24న మెగా పేరెంట్ టీచర్ సమావేశం. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్. విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా సిఐటియు నిరసన. చేనేత రంగాన్ని యునెస్కోతో అనుసంధానం చేస్తాం. ఎమ్మెల్యే నల్లమిల్లి. గుప్త నవరాత్రుల్లో వార్తాలి వారాహి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన కాశీ వారాహి అమ్మవారు. కాకినాడ జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలో ఈ నెల 24న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 వరకు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ సమావేశంలో పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల విద్యా పురోగతిపై తల్లిదండ్రులకు సమగ్రంగా వివరించనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థుల చదువుపై మరింత శ్రద్ధ పెంపొందించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని, తల్లిదండ్రులిద్దరూ తప్పనిసరిగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. సమావేశానికి హాజరయ్యే తల్లిదండ్రులకు మధ్యాహ్న భోజన ఏర్పాట్లు కూడా చేసినట్లు తెలిపారు. కాకినాడ జిల్లా ప్రజలందరికీ నమస్కారం. రాబోయే 24వ తారీఖు జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలల అన్నింటిలో కూడా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఎవరైతే విద్యార్థులు చదువుతున్నారో వారొక తల్లిదండ్రులు అందరూ కూడా హాజరై ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ని విజయవంతం చేయాల్సిన ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నాను. ఈ కార్యక్రమం పొద్దున 9 గంటల నుంచి 12:30 దాకా
కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా స్కూల్ యొక్క అభివృద్ధి వివరాలు, పిల్లల యొక్క అకాడమిక్ పర్ఫార్మెన్స్, వారు ఏ విధంగా పర్ఫామ్ చేస్తున్నారనేది ప్రతి ఒక్క తల్లిదండ్రులకి వివరించడం జరుగుతుంది. ఈ పేరెంట్ టీచర్ మీటింగ్లో తల్లి తండ్రి ఇద్దరు కూడా కలిసి పార్టిసిపేట్ చేయవలసిగా మిమ్మల్ని కోరుతున్నాను. అంతేకాకుండా ఈ కార్యక్రమం ముగించిన తర్వాత మధ్యాహ్న భోజనం కూడా పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. విద్యాశాఖ తరపున, జిల్లా యంత్రాంగం తరపున ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్కి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. పిల్లలు చదువు పట్ల మీరు ఎక్కువ దృష్టి సాధించే విధంగా రాబోయే రోజుల్లో వారు విద్యలో ఇంకా విజయవంతం సాధించే విధంగా ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ని మనం అందరూ కూడా కలిసి సక్సెస్ చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. ధన్యవాదాలు. ఆదిత్య డిగ్రీ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కళాశాల ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో కాకినాడ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో బుధవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని కాకినాడ 2 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మధ్య అప్పలనాయుడు ప్రారంభించారు. సుమారు 70 మంది విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ బీవీఎల్ నాయుడు మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమని, యువత సేవాభావంతో ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం అభినందనీయమని అన్నారు. ఆదిత్య డిగ్రీ కాలేజీ కాకినాడ ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఈరోజు రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కాకినాడ జిల్లా వారి సౌజన్యంతో ఈరోజు రక్తదానం చేయడం జరుగుతుంది. దాదాపు 60 నుంచి 70 మంది విద్యార్థులు ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పాల్గొనడం జరిగింది. ఐఆర్సిఎస్లో తలసేమియా పేషెంట్స్కి బ్లడ్ ట్రాన్స్మిషన్ చేస్తున్న చాలా ఇంపార్టెంట్ కార్యక్రమం. అక్కడ చాలా మంచి సేవ జరుగుతుంది. దానికి అనుగుణంగా, దానికి రిక్వైర్మెంట్కి అనుగుణంగా ఎప్పటికాలంటే అప్పుడు రక్తదానం చేయడం ఆదిత్య డిగ్రీ కాలేజీ విద్యార్థులు, మహిళా డిగ్రీ కాలేజీ, పీజీ కాలేజీ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతుంది. సో దీనికి ఐఆర్సిఎస్ స్టేట్ చైర్మన్ అయినటువంటి వైడి రామారావు గారు పిలుపు మేరకు ఈరోజు మా కాలేజీలో ఈ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. సో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ తేజేశ్వరరావు, అశ్విని వాళ్ళ ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేయడం జరుగుతుంది. ఆదిత్య విద్యా సంస్థలు ఎప్పుడు కూడా సేవా కార్యక్రమాలు ముందుంటాయి. ఇటు బ్లడ్ డొనేషన్ కానివ్వండి, అటు ట్రీ ప్లాంటేషన్ కానివ్వండి, మెడికల్ క్యాంప్స్ కానివ్వండి, ఇయర్ లాంగ్ కండక్ట్ చేసి విద్యార్థుల్లో సేవాభావాన్ని అలవాటు చేయడంలో భాగంగా ఈరోజు రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుంది. దీనికి హాజరైన విద్యార్థులందరినీ అభినందిస్తూ, దీనికి ముఖ్య అతిథిగా కాకినాడ సిఐ గారు ఈరోజు హాజరవడం జరిగింది. సో ఆయనకి ఆదిత్య విద్యా సంస్థల తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అనండి. నేను ఆదిత్య డిగ్రీ కాలేజ్ స్టూడెంట్ని. సో ఈరోజు బ్లడ్ క్యాంప్ కండక్ట్ చేశారు కాలేజ్లో. సో నేను బ్లడ్ ఇచ్చాను. మీరు కూడా ఇవ్వండి 6 మంత్స్కి ఒకసారి. సో బ్లడ్ ఇవ్వడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయి అండ్ చాలా ప్రాణాలను కూడా మనం కాపాడడానికి అవుతుంది. సో బ్లడ్ ఇవ్వండి. డొనేట్ బ్లడ్, సేవ్ లైఫ్. అందరికీ శుభోదయం. నా పేరు జోస్న. మేమందరం ఎన్ఎస్ఎస్ వాలంటీర్ తరపున బ్లడ్ డొనేట్ చేయడానికి వచ్చాం. నేను కూడా బ్లడ్ ఇస్తున్నాను. మనం ఎవ్రీ 3 మంత్స్కి బ్లడ్ డొనేట్ చేయడం వల్ల చాలా మందికి హెల్ప్ చేసినట్టు అవుతుంది. పేరు జీ శరణ్య. నేను ఆదిత్య డిగ్రీ కళాశాలలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఈరోజు నేను బ్లడ్ డొనేట్ చేశాను. బ్లడ్ డొనేట్ చేయడం అనేది చాలా ఆరోగ్యకరం. ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయాలి. కాకినాడలో క్యాచ్ ది రైన్ కార్యక్రమంలో భాగంగా వర్షపు నీటి సంరక్షణపై నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. కమిషనర్ ఎన్వీవి సత్యనారాయణ ర్యాలీని ప్రారంభించి ప్రతి ఇంటిలో ఇంకుడు గుంత ఏర్పాటు చేసి వర్షపు నీటిని భూగర్భంలోకి ఇంచించి జలమట్టాన్ని పెంచాలని పిలుపునిచ్చారు. విజేత షోరూం సమీపం నుంచి ప్రారంభమైన ర్యాలీలో అధికారులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. ప్రతి నీటి బొట్టు అమూల్యమని, భవన నిర్మాణ అనుమతుల్లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ తప్పనిసరిగా చేసేలా చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు. ఎస్ఈపీ వెంకట్రావు మాట్లాడుతూ నగరానికి త్రాగునీటి సరఫరాకు ఇబ్బంది లేదని, భూగర్భ జలాల పరిరక్షణకు ప్రజలందరూ క్యాచ్ ది రైన్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. అందరికీ నమస్కారం అండి. గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు క్యాచ్ ద రైన్ అనే ప్రోగ్రాంతో మనం ఈరోజు కాకినాడ నగరంలో మనకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ముందుగా ప్రజలందరికీ కూడా రైన్ యొక్క నీటి బొట్టు యొక్క విలువను ప్రజలకు తెలియజేయడం కోసం ఈ క్యాచ్ ద రైన్ అనే ప్రోగ్రాం మనం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ప్రతి వారు కూడా వర్షం పడినప్పుడు ఆ వర్షాన్ని మనం వేరువేరుగా వెళ్ళిపోయి వృధా అయిపోతుంది. అట్లాంటి పడ్డ ప్రతి నీటి బొట్టును కూడా మనం సద్వినియోగం చేసుకోవాలంటే
ప్రతి ఇంటి దగ్గర కూడా ఒక ఇంకుడు గుంట మనం తవ్వుకోవాలి. ఇంకుడు గుంట తవ్వుకున్నట్లయితే ఎప్పుడైతే వర్షం పడిందో ఆ వర్షం నీరంతా కూడా చుట్టూరు చేరి ఇంకుడు గుంటలోకి వెళ్తుంది. ఇంకుడు గుంటకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ నీరు భూగర్భ జలాల్లోకి వెళ్తుంది. భూగర్భ జలాలు పెరిగితేనే మన యొక్క భావితరాలకి నీటి కొదవ లేకుండా ఉంటుంది. ముఖ్యంగా మన కోస్తా ప్రాంతంలో మరి భూగర్భ జలాలు ఎంతో పైకి ఉండే ప్రాంతాలు కూడా ఈ రోజుని వివిధ కారణాల వల్ల మరి నీటి మట్టం కూడా తగ్గిపోతుంది. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా మనం కంకణం కట్టుకొని ప్రతి పడ్డ నీటి బొట్టుని కూడా ఒడిసి పట్టి అది భూగర్భంలోకి చేరే విధంగా మనం చేయించుకోవాల్సిన బాధ్యత ఉంది. అందుకోసం ప్రజలందరూ కూడా అవగాహన కల్పించడం కోసం మరి ఈ ర్యాలీ మనం నిర్వహించడం జరుగుతుంది. అందుకే చేయి కలుపుదాం, భూ నీటి మట్టాన్ని పెంచుదాం. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మనం సామాజిక బాధ్యతగా భావించి చెట్లు కూడా విరివిరిగా నాటుదాము, వర్షాలు పడే విధంగా మనం చేద్దాం. ఈ సంకల్పంతో మనం కాకినాడ సిటీని చేస్తున్నాము. అదేవిధంగా రేపు మళ్ళా ఇదే కార్యక్రమాన్ని, ఇదే ర్యాలీ విధానాన్ని పచ్చదనము, పరిశుభ్రము, వీధి పరిరక్షణ అనే అంశం పైన రేపు మనం మదర్ తెరీసా బొమ్మ దగ్గర నుంచి అలాగా ఆ వీధి నుంచి మనం పెడతాము. దానికి ఈ MHO బాధ్యత వస్తారు. ఈరోజు మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో ఇతర డిపార్ట్మెంట్ యొక్క సహకారంతో మనం ఈరోజు ఈ కార్యక్రమం చేపడుతుంది. దీనివల్ల ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా నీటి యొక్క ప్రాధాన్యత తెలుసుకోవడం, ఇంకుడు గుంట యొక్క ప్రాధాన్యత తెలుసుకుని మనం టౌన్ ప్లానింగ్ వారికి కూడా ఇన్స్ట్రక్ట్ చేస్తాను. టౌన్ ప్లానింగ్ అప్రూవ్ చేసే సమయంలోనే ఇంకుడు గుంట కూడా ఇంక్లూడ్ చేస్తాను. టౌన్ DCP కూడా చెప్పి ప్రతి ఇంటి ప్లాన్ చేసినప్పుడు కూడా ఇంకుడు గుంట అనేది కంపల్సరీగా చేసి తద్వారాగా భూమట్ట నీటిని పెంచి తద్వారాగా భావితరాలకి మరి మనం నీటిని కొదవ లేకుండా చేయడానికి మనం చేస్తాము. అందుకే చేయి కలుపుదాం, భూగర్భ జలమట్టాన్ని పెంచుదాం. అదేవిధంగా మనందరము కలిసికట్టుగా పనిచేద్దాము. ప్రతి నీటి బొట్టిని వరుస పట్టి మనం భావితరాలకి అందిద్దామని సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క పరిసర ప్రాంతాల్లో చిన్న కనీసం 1 గజం ప్లేస్ అయినా కేటాయించి దీనికోసం 2 గజాలు స్థలం కేటాయించుకుని దాంట్లో ఇంకుడు గుంట తవ్వుకుంటే ఈశాన్య మూలలో ఇంకుడు గుంట తవ్వు, మీ ఇంటిలో సంపద పెంపొందించు. అంటే ప్రతి వారు కూడా ఈశాన్య మూలలో ఇంకుడు గుంట వల్ల నీరు అక్కడ వెళ్తుంది. ప్రతి వారు కూడా మరి వారి సిరి సంపద వరదిద్దాలనే భావంతో మేము పనిచేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కృషిని అర్థం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా సహకరించి భూమట్ట జలాన్ని పెంచే విధంగా కృషి చేస్తుండగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నానండి. మహిళా సంఘాల పొదుపు లావాదేవీల నిర్వహణలో పారదర్శకత పెంచేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన మన డబ్బులు మన లెక్కలు మొబైల్ యాప్ మహిళల ఆర్థిక సాధికారతకు ఎంతో ఉపయోగపడుతుందని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు DCCB చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు అన్నారు. మెప్మా ఆధ్వర్యంలో సామరకోట, పెద్దపురంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ యాప్ ద్వారా మహిళలు తమ పొదుపు ఖాతాలు, రుణాలు, లావాదేవీల నిల్వలు తదితర వివరాలను మొబైల్లోనే సులభంగా తెలుసుకోవచ్చని తెలిపారు. దీంతో లెక్కల నిర్వహణలో పారదర్శకత పెరగడంతో పాటు మహిళల్లో డిజిటల్ అవగాహన కూడా మెరుగుపడుతుందన్నారు. మహిళా సంఘాల సభ్యులందరూ ఈ యాప్ను వినియోగించి ప్రభుత్వం కల్పిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మన డబ్బులు మన లెక్కలు అనేటువంటి యాప్లో ప్రతి మహిళ కూడా యాడ్ అవ్వాలని, దాని ద్వారా మరి ఈ పారదర్శకులతో ప్రతి కార్యక్రమం చేయాలి. మహిళ ఎవరైతే ఈ పొదుపు సంఘాల ద్వారా ఎంత డబ్బు అప్పు తీసుకున్నారు, దానికి ఎంత వడ్డీ అవుతా ఉంది, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ అనేటువంటి వడ్డీ సాయాలు ఏ మేరకు వస్తా ఉన్నాయనేటువంటిది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఏ మహిళ కూడా మోసపోకూడదనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఒక పారదర్శకతతో ఒక యాప్ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఆర్పీలకు కానీ ఈ సంఘాల్లో ఉన్నటువంటి మహిళా సోదరులు అందరూ కూడా ఈ రోజు ఆ యాప్ ను వాడుకుని
మరి ఏదైతే చదువుకున్న వారికి స్టేట్మెంట్ ద్వారా తన ఖాతాలో అప్పు ఎంత ఉంది, వడ్డీ ఎంత అవుతా ఉంది, మళ్ళీ తిరిగి ఎంత డబ్బు కట్టాం అన్ని కూడా తెలిసే విధంగా ఈ యాప్ ఉంది. కాబట్టి చదువుకున్న వారికి కూడా ఒక అవకాశం, ఈ యాప్ ద్వారా చదువుకున్న వారికి వాయిస్ మెసేజ్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఢిల్లీలో విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం అమానుషంగా వ్యవహరించిందని ఆరోపిస్తూ సిఐటి ఆధ్వర్యంలో బుధవారం కాకినాడ కలెక్టరేట్ ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా నిరసనకారులు కేంద్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తూ విద్యార్థులపై దాడులకు పాల్పడిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్లలో 152 సార్లు లీక్ అయినాయి. ఈసారి కూడా లీక్ అయింది. ఈ లీకేజీకి నిరసన తెలియజేస్తూ విద్యార్థులు, యువకులు నాన్ పొలిటికల్ గా వాళ్ళందరూ నిరసన తెలియజేస్తుంటే ప్రభుత్వం ఈ రోజుకి కూడా చర్చలు జరపలేదు. ఢిల్లీలో చెలో పార్లమెంట్కి పిలుపునిస్తే భయంకరమైన లాఠీచార్జ్ చేశారు. ఇది అమానుషం. కొందరికి కాళ్ళు విరిగాయి, చేతులు విరిగాయి, తలలు పగిలాయి. విచిత్రం ఏంటంటే ఈ లాఠీచార్జ్ చేసినటువంటి వాళ్ళు పోలీసులతో పాటు పోలీసు దుస్తుల్లో, పోలీసు లాఠీలతోటి ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కూడా లాఠీచార్జ్ చేశారు. వాళ్ళ చేతుల్లోకి, పోలీసుల చేతుల్లో ఉండేటువంటి లాఠీలు వాళ్ళ చేతుల్లోకి ఎలా వెళ్ళాయి అంటే పోలీసులు, అధికార పార్టీ కుమ్మక్కయ్యారన్నమాట. ఈ లాఠీ చార్జ్లో తీవ్రంగా గాయపడి నేటికి 170 మంది హాస్పిటల్లో ఉన్నారు. ఒక అమ్మాయి, ఆమె దావబతుకుల మధ్యలో ఉంది, ఆమె వెంటిలేటర్ మీద ఉంది. తక్షణం గవర్నమెంట్ చేయాల్సిన పని ఏంటంటే ఈ ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించాలి. లీకేజీకి బాధ్యులు ఎవరో తక్షణమే విచారణ జరిపించాలి. భవిష్యత్తులో లీకేజీ అనేటువంటిది జరగడానికి వీలేదని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ నెల 24వ తారీఖుని భారీ ఎత్తున ఒక ప్రదర్శన ఉంటుందని చెప్పి ముందుగా తెలియజేస్తున్నాం. ఏదైతే 20వ తేదీన అలాగే 21ను కూడా విద్యార్థులు దేశవ్యాప్తంగా ఈ విద్యా వ్యవస్థ మీద నమ్మకం లేక ఏదైతే దేశంలో పాలిస్తున్నటువంటి పాలకులు ఉన్నారో వాళ్ళ నిర్వాహకం వల్ల నీట్ పేపరు లీకేజ్ అయ్యింది. ఆ లీకేజ్ అయిన తర్వాత నీట్ని మేము రద్దు చేస్తామని ఆ ఎగ్జామ్ ని ఎప్పుడైతే రద్దు చేశారో దానికి కలిసింది 20 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. అలాగే తల్లిదండ్రులు కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. వీటన్నిటికి అలాగే నిరుద్యోగ సమస్య కూడా తీవ్రంగా ఉంది దేశంలో. వీటన్నిటికి నిరసనగానే సిజే పార్టీ పిలుపు అందుకుని విద్యార్థులంతా కూడా స్వచ్ఛందంగా విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు, విద్యార్థినులు అలాగే నిరుద్యోగ యువత ఈ దేశంలో అసంతృప్తి, అశాంతితోటి, అనైక్యతతోటి విచ్ఛిన్నాలకి పాల్పడుతున్నటువంటి వాళ్ళ మీద నిరాశతోటి వాళ్ళు పాల్గొంటే చాలా దుర్మార్గంగా 30-35 ఏళ్ల చరిత్రలో నేను ఉద్యమాల్లోకి వచ్చి 35 ఏళ్ళు అవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో నేను ఏనాడు కూడా చూడలేదు. చాలా కలిసిందని నేనే. చాలా దుర్మార్గంగా లాఠీలు ఎవరి చేతుల్లో ఉన్నాయి? పోలీసుల చేతుల్లో ఉండాల్సినటువంటి లాఠీలు ఆర్ఎస్ఎస్, బీజేపీ గోండాల చేతుల్లో ఉన్నాయి. పైగా లాఠీలకి మేకులు ఉన్నాయి. ఆ మేకులతోటి ఆ విద్యార్థుల మీద, యువత మీద ఎక్కడ పడితే అక్కడ కొట్టారు. పోలీసులు నోరేళ్లు పెట్టుకుని చూస్తున్నారు. పోలీసులు చేయాల్సిన పని పోలీసులు మానేసి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి లాఠీ అయితే ఏమవుద్ది? పిల్లల్ని చితకబాదారు, భాషవాయు గోళాలు వదిలారు, నీటి పిరంగులు వదిలారు, గాల్లో కాల్పులు కూడా జరిపినటువంటి పరిస్థితి. పోలీసులు తుపాకులు ఎక్కుపెట్టి చూస్తున్నారు జీపుల పక్క నుండి. ఆడపిల్లల యొక్క జుట్టులు, బట్టలు ఊడగొట్టారు. మాకు విద్యా వ్యవస్థ మీద నమ్మకం లేదు కాబట్టి ఆ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేశారు. న్యాయమైనటువంటి డిమాండ్లు అవి. తక్షణం కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలని చెప్పి వాళ్ళ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. రంగంపేట మండలం వడసలేరు సూర్యనారాయణపురంలో నిర్వహించిన వడసలేరు చేనేత క్లస్టర్ అభివృద్ధి పథకం కింద 26 మంది చేనేత కార్మికులకు 3.72 లక్షల విలువైన HSS పరికరాలను అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అనపర్తి నియోజకవర్గంలోని చేనేత సహకార సంఘాలను యునెస్కోతో అనుసంధానం చేసి అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. పులకూత మలక చీరలు, ఇతర చేనేత ఉత్పత్తులకు బ్రాండింగ్, మార్కెటింగ్ సదుపాయాలు కల్పించి చేనేత కార్మికుల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యమన్నారు. కేంద్ర ప్రభుత్వం 90% సబ్సిడీతో పరికరాలు అందిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా చేనేత రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తుందన్నారు. యునెస్కో ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, CSR నిధుల సహకారంతో చేనేత రంగాన్ని మరింత అభివృద్ధి చేసేలా కృషి చేస్తామని తెలిపారు.
మీరు స్వయం సమృద్ధి సాధించాలి, స్వయం ఉపాధి కల్పించాలి. తద్వారా వారికి ఆదాయం పెరగాలి, వారి కుటుంబాలు సంపదతో తలతగాలి. తద్వారా జాతి మొత్తం ఐకమత్యంగా ఉండాలి, సంపదతో ఉండాలి అనే ఆలోచనతో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. అందుకోసం ఇవాళ మీకు జీవన భృతి కల్పించాలి, దానికి తగిన పథకాలు రూపొందించాలనేవన్నీ ఇవేమీ ముందుగా ఎన్నికల ముందు హామీలు ఇచ్చినవి కాదు. హామీలు ఇవ్వకపోయినా కూడా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఇవాళ ఒకటి ఆలోచించండి. ఇవాళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 65 రకాల టెస్టులు అందుబాటులోకి తీసుకురావడం ఇవాళ కూటమి ప్రభుత్వం యొక్క ఘనతను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ కొన్ని కార్పొరేట్ హాస్పిటల్ అని చెప్పుకుంటున్న హాస్పిటల్లో కూడా అన్ని టెస్టులు అందుబాటులో ఉండవు. 65 రకాల టెస్టులు అందుబాటులో ఉండే పరిస్థితి లేదు. ఇవాళ వ్యాక్సిన్స్ అన్నిటి అందుబాటులోకి వచ్చినాయి. ముఖ్యంగా హెచ్పివి వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా ఏదైతే క్యాన్సర్ని, సర్వైకల్ క్యాన్సర్ని నిరోధించే దిశగా ఇవాళ ప్రభుత్వం కృషి చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం 1,75,00,000 మందికి ఇవాళ హెచ్పివి వ్యాక్సిన్ ఇచ్చి సర్వైకల్ క్యాన్సర్ నిరోధించాలనే దిశగా ముందుకు వెళతా ఉంది. ఈ విధమైన కార్యక్రమాలు అంటే అది వ్యాక్సిన్ సాధారణంగా వ్యాక్సినే కదా, ఇదేదో 100, 200, 300, 500 ఉండొచ్చు అనుకోవచ్చు. ఒక వ్యాక్సిన్ ఖరీదు 9,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు ఉంది. ఆ వ్యాక్సిన్ ఇవాళ ఫ్రీగా కేంద్ర ప్రభుత్వం మనకి ఇస్తూ ఉంది. ఇటువంటి కార్యక్రమాలన్నీ సద్వినియోగం చేసుకోవాలి. ఇవాళ గత ప్రభుత్వంలో ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడ ఉన్నాయని మీకు ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. గతంలో కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్ కంట్రిబ్యూషన్ కట్టలేక దాన్ని వదులుకున్న సందర్భం చూసాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, లోకేష్ గారి నాయకత్వంలో ఇవాళ భారతదేశంలో అత్యధికంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేస్తున్న రాష్ట్రంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ నిలిచింది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. అవును, ప్రభంజనం, ఉద్యోగాల ప్రభంజనం. 90% ప్లేస్మెంట్స్ తో ఆదిత్య డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల ప్రభంజనం. సాటి లేదు, పోటీ లేదు, తిరుగే లేదు. 2025-2026 విద్యా సంవత్సరంలో 16,210 కార్పొరేట్ ఉద్యోగాలు, అత్యంత ప్రతిష్టాత్మకమైన డెలాయిట్ కంపెనీలు, 163 మంది ఆదిత్య డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాలు. డిగ్రీ కోర్స్ మొదటి రోజు నుంచే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇచ్చే ఏకైక విద్యా సంస్థ ఆదిత్య. అందరికీ నమస్కారం అండి. వాసంశెట్టి సత్యం ఫౌండేషన్ ద్వారాగా మహిళా అభ్యున్నతిని ఉపాధికి ఎన్నికైనందుకు మేము ఎంతో సంతోషిస్తున్నామండి. మా టీము శానిటరీ ప్యాడ్స్ కి ఎంపికయ్యామండి. మరి ఇలాంటి మహిళలకి ఇలాంటి ఉపాధి కల్పించినటువంటి శ్రీ వాసంశెట్టి సుభాష్ గారికి మేము ఎన్నో ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మహిళలు ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి కుటుంబాల్లోని మహిళలు గృహిణులుగా అలాగే ఇంట్లో మగ్గిపోతున్నారండి. అలాంటి మహిళలందరినీ గుర్తించి ఈ నియోజకవర్గం మొత్తం మీద అందరికీ కూడా ఇలాంటి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నందుకు ఆయన్ని ఎంతగానో మేము అభినందిస్తున్నామండి. ఇనండి. Urine hospitals 24/7 emergency services we are providing, and our care is as equivalent like a mother care. Once the baby enters into our hospital, this is like a mother care outside mother's home. 24 గంటలు మేము మీకోసం వెయిట్ చేస్తూనే ఉంటాం. ఏ ఇబ్బంది వచ్చినా మీరు ఎప్పుడైనా రావచ్చండి. 24/7 వీఆర్ దేర్ వర్కింగ్ ఫర్ యూ. వెల్కమ్ బ్యాక్. ఢిల్లీలో శాంతియుతంగా నిరసన చేపట్టిన విద్యార్థులపై పోలీసుల చర్యను ఖండిస్తూ పీడీఎస్యూ, ఏఐఎస్ఎఫ్, సిహెచ్యు, ఏఐటీయూసీ, బీఎస్పీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రామచంద్రాపురంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నీట్ యూజీ 2026 ప్రశ్నపత్రం లీకేజ్, పరీక్షల నిర్వహణలో జరిగిన అవకతవకలపై నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీ చార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు.
విద్యార్థుల డిమాండ్లకు మద్దతుగా నిరాహార దీక్ష చేస్తున్న సోనం వాంగ్చుక్ ను అరెస్ట్ చేయడాన్ని ఖండించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని, పేపర్ లీకేజీకి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, పరీక్షల నిర్వహణలో పారదర్శకత తీసుకురావాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 20 లక్షల మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం నీట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. మరి రోజుకు 16 గంటలు మరి ఆ విద్యార్థులు ఈ నీట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు. మరి వారి భవిష్యత్ కళలను నాశనం చేసే విధంగా ఈ సంవత్సరం నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది. మరి ఇది ఒకసారి కాదు, 2024లో కూడా నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది. మరి ఈ సంవత్సరం నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిన తర్వాత మరి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమైక్య, అలాగే పీడిఎస్, అలాగే ఎస్ఎఫ్ఐ, అలాగే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో 3 నెలలుగా మేము నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. మరి అలాగే ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో, అలాగే విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలుపుతూ ఉన్నారు. మరి 20 రోజులు హంగర్ స్ట్రైక్ చేస్తున్నటువంటి సోనం వాంగ్చుక్ను కూడా అరెస్ట్ చేసి హాస్పిటల్కి తరలించారు. మరి ఆయన రిలీజ్ చేయాలని చెప్పేసి, ఆయన్ని పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేసుకునే వాళ్ళని చెప్పేసి మేము ప్రజా సంఘాలుగా మేము కోరుతా ఉన్నాము. అలాగే ఈ కేంద్ర ప్రభుత్వానికి చేయమైనా కుట్టినట్లు లేదు. మరి 20 లక్షల మంది విద్యార్థులు భవిష్యత్తు నాశనం అయ్యింది. అలాగే నీట్ పేపర్ లీకేజ్ కారణంగా 20 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకుని చనిపోయారు. మరి ఆ విద్యార్థులకు సంబంధించి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఏమైనా రెస్పాండ్ అయ్యారా అని అడుగుతూ ఉన్నాము. విద్యార్థులు శాంతియుతంగా మరి ధర్నాలు నిర్వహిస్తున్నారు జంతర్ మంతర్ దగ్గర. కానీ నిన్న కాక మొన్నే మరి ఎవరైతే కేంద్ర మంత్రులు ఉన్నారో అమిత్ షా ఆధ్వర్యంలో పోలీసు బలగాలు తిరిగి శాంతియుతంగా ధర్నాలు చేస్తున్న విద్యార్థుల మీద లాఠీలు, బాష్పాలు ప్రయోగించడం, వాళ్ళని తీవ్రంగా కొట్టడం మా ప్రజా సంఘాలుగా, విద్యార్థి సంఘాలుగా ఖండిస్తున్నాము. తక్షణమే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలా, లేదా దాని బాధ్యత వస్తూ ఈ దేశ ప్రధానమంత్రి రాజీనామా చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 396ను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కాకినాడలో దస్తావేజ్ లేఖర్లు నిరసన 3వ రోజుకు చేరుకుంది. జీవో అమలుతో వేలాది మంది లేఖర్ల కుటుంబాలు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కాకినాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట దస్తావేజ్ లేఖర్లు పెండౌన్ నిరసన కొనసాగించారు. రాష్ట్ర దస్తావేజ్ లేఖర్ల సంఘం నేత విజయప్రసాద్ మాట్లాడుతూ ఆర్ఎస్కే కేంద్రాల ఏర్పాటు వల్ల రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది లేఖర్ల జీవనోపాధి దెబ్బతింటుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుని జీవోను రద్దు చేయాలని లేఖర్లకు విజ్ఞప్తి చేశారు. నిరసనలో సంఘం నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నా పేరు బీజే ప్రసాద్. నేను కాకినాడలో దస్తావేజ్ లేఖర్ని. గత 55 సంవత్సరాలు బట్టి దస్తావేజ్ రాస్తున్నాను. నేను ఇటీవల ప్రభుత్వాలు జీవో 396 తీసుకొచ్చి కొత్త రకమైన సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఆ 396 ప్రకారం కొన్ని కంపెనీలకి, లేదా ఒక కంపెనీకి 2 కంపెనీలకు ఇంట్రెస్ట్ చేస్తారు వర్కర్కి. పై పనులన్నీ కూడా వాళ్ళు చేస్తారు. రిజిస్ట్రేషన్ దస్తావేజ్ లేఖ సబ్ రిజిస్ట్రార్ చేస్తాడు అంటున్నారు. పై పనులు అంటే ఇప్పుడు అవుతాయి, మేము ఏ పనులు అవుతాయి చేస్తున్నాము, డాక్యుమెంట్ రైటింగు, స్లాట్ బుకింగు, ఇది చెక్ స్లిప్, ఎక్సెట్రా ఎక్సెట్రా, మనం చాలా వర్క్స్ ఉంటాయి. అవన్నీ కూడా మేమే చేస్తున్నాం. అవి చేయడానికి ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీకి ఇవ్వాల్సిన నెసిటీ లేదు, అంత అవసరం లేదు. దానివల్ల ఎక్స్ట్రా సర్వీసెస్ పబ్లిక్ ఏమి లేవు. మేము జియోలో ఏ సర్వీసులు చేస్తామని చెప్పేసి వాళ్ళు ఇచ్చారో ఆ ఆల్ సర్వీసెస్ ఆర్ బీయింగ్ డన్ బై ది డాక్యుమెంట్ రైటర్స్ అట్ ప్రెజెంట్. అంచేత మళ్ళీ కొత్తగా దీని గురించి పెట్టవలసిన అవసరం లేదు. దస్తావేజ్ 2,000 రూపాయలు చొప్పున సంవత్సరానికి 10 lakhs దస్తావేజ్ రిజిస్టర్ అవుతాయి మొత్తం ఆల్ ఓవర్ స్టేట్. 10 lakhs into 2,000. ఇంత డబ్బు తీసుకెళ్ళి ఒక కార్పొరేట్ కంపెనీకి ఇవ్వడంలో అంత అంతరార్థం ఏంటో మనకు అర్థమవుతుంది. అంత అవసరం కూడా లేదు, అవసరం లేకుండా బాగానే అవుతున్నాయి. అంతకంటే దస్తావేజ్ 5,000 రూపాయలు ఏ బిల్డింగ్ ఫండ్ వసూలు చేసి సంవత్సరానికి ఒక్కొక్క ఆఫీసు 2 కోట్లు వస్తుంది. ఆ 2 కోట్లు పెట్టి ఏ ఆఫీస్ డెవలప్ చేశారంటే బ్రహ్మాండంగా డెవలప్ అవుతాం ఒక ఏడాదిలో. అంతేగాని అక్కర్లేని పెట్టి అన్నీ పెట్టేసి కొంత పెట్టేసే అవసరం లేదు. దట్టు ప్రజలకు కూడా చాలా ఇబ్బంది. దీనివల్ల ఒక దస్తావేజ్ తయారు చేయాలంటే ఎంత టైం పడుతుందో మా దగ్గరికి వచ్చిన క్లయింట్స్ తెలుసు. వాళ్ళు చూస్తారు, మొట్టమొదటి వచ్చి దస్తావేజ్ ఇచ్చి వెళ్తారు. అక్కడి నుంచి దస్తావేజ్ రిజిస్టర్ చేసేసరికి ఎంత దానికి టైం పడుతుందో, ఎంత సర్వీస్ చేయాలో, ఎంత బ్రెయిన్ ఉపయోగించాలో, ఎంత రకం చేయాలో అనేది వాళ్ళకి తెలుస్తుంది.
అచేత ఇక్కడ ఎవరో జస్ట్ క్లార్క్, నేనే క్లార్క్ వచ్చినప్పుడు నన్ను అక్కడ డిప్యూట్ చేసి ఏం చేయగలను? అక్కడ కొత్తగా వచ్చి కూర్చున్న వాళ్ళు ఏమీ చేయలేను. అక్కడ మీకు టైప్ చేయడం, ఏబీసీలు కొట్టడం తప్ప అక్కడ ఏం చేయలేరు. కాంప్లికేషన్ ఏదో వస్తే రాయలేరు, చేయలేరు. ఇంకోటి ఏంటంటే ఏమైనా డిస్ప్యూట్స్ వస్తే కోర్టు సమన్ చేస్తారు డాక్యుమెంట్ రైటర్ రమని. అక్కడ ఈ డాక్యుమెంట్ రైటర్ యొక్క సాక్ష్యం వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది డాక్యుమెంట్స్. అప్పుడు ఎవరు వస్తారు అక్కడ? నాకేం తెలియదంటే ఆఫీసులో కూర్చొని మా బాస్ ఏం చెప్తే చేశాను అంటాడు తప్ప వాళ్ళు ఏం చెప్పలేరు, వాళ్ళు కేకేరు కూడా. ఈ రకంగా ప్రజలకు కూడా చాలా ఇబ్బందులు వస్తాయి. ఏ రకమైన డిస్ప్యూట్స్ వచ్చినా సరే ఎక్స్ప్లెయిన్ చేయడం ఎవడో ఉండదు అక్కడ. ఇటువంటి సిస్టమ్ అసలు అక్కర్లేని సిస్టమ్ తీసుకొచ్చి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం తప్ప ఈ సిస్టమ్స్ అనవసరం. అంచేది జీవోని ఇంటిలో చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. గత 30 సంవత్సరాల నుంచి నేను కాకినాడలో దస్తావేజ్ లేఖరిగా పనిచేస్తున్నాను. పూర్తి చేసి నా కుటుంబాన్ని, సంసారాన్ని పోషించుకుంటున్నాను. గవర్నమెంట్ వారు కొత్తగా జీవో 396 తీసుకొచ్చారండి. తీసుకొచ్చి పీపీపీ విధానాన్ని తీసుకొచ్చారు. ఫ్రంట్ ఆఫీసులు పెట్టి ఒక ప్రైవేటు సంస్థకు అప్పచెప్పి, ఫ్రంట్ ఆఫీసులు పెట్టి ప్రైవేటు సంస్థకు అప్పచెప్పి, ఆ ప్రైవేటు సంస్థల వారు ఒక దస్తావేజ్కి 2,000 రూపాయలు చొప్పున వసూలు చేస్తారండి. దస్తావేజ్ లేక పని లేదు, ఈ పీపీపీ విధానాన్ని ప్రకారం మేము తయారు చేస్తాము అని వాళ్ళు చెప్తున్నారు. మేము 1,00,000 కుటుంబాల వరకు, 5 లక్షల కుటుంబాల వరకు ఈ దస్తావేజులు రోడ్డుకి పడతామండి. మాకు ఆదాయం ఏం లేదండి. అందరూ పెద్ద వయసు వచ్చామండి. ఏ కూలి పని, ఏ పని చేయాలని చేయలేమండి. ప్రజలు ఇచ్చే ఆ దస్తావేజ్ రాస్తే 2,000 ఇస్తారు, 3,000 ఇస్తారు. అంతకన్నా మాకు ఏమి రావని డబ్బు. ఆ డబ్బులతోటే ఏదో సంసారాలు పోషించుకుంటున్నాం. ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు లేఖలకి భరోసా కలిసి ఆయన ఏం చెప్పలేదు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పలేదు. పత్రికాముఖంగానే లేఖలు భరోసా ఇస్తామని చెప్పారు తప్ప చంద్రబాబు నాయుడు గారు మాకు ఏమీ లేఖలు ఏం పర్వాలేదు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పలేదండి. కావున మన ప్రభుత్వం వారు దయ ఉంచి దస్తావేజ్ లేఖను కూడా దేనిలోనో పని ఆ దస్తావేజ్ లేఖను వృత్తినే కొనసాగించాలని ప్రభుత్వం వారు తరపున మా కుటుంబాలందరి సుఖ సంతోషాలతో ఉంటాయండి. మా 5 లక్షల మందికి ఉన్నామండి. మొత్తం స్టేట్ అంతా 5 లక్షల కుటుంబాల వరకు ఉన్నాయండి. ఏదో పనిచేస్తూ బతుకున్నాం. మేము ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిగా ఓటేసి గెలిపించాం తప్ప ఎప్పుడు జగస్ పార్టీకి, మాకు ఏ పార్టీ సపోర్ట్ ఇవ్వట్లేదు. కాకినాడలో 3 కోట్లతో నిర్మించిన స్మార్ట్ సిటీ ఈట్ స్ట్రీట్ లో భారీ వాహనాల రాకపోకలకు వెంటనే నిషేధించాలని పౌర సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఈట్ స్ట్రీట్ కు ఐరన్ గడ్లను ఏర్పాటు చేయడంతో పాటు ప్రతిపాదిత కేంద్ర ఫుడ్ హబ్ ను అనువైన ప్రాంతంలో ఏర్పాటు చేయాలని కోరింది. పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ దూసలపూడి రమణరాజు, ఆహార వినియోగదారుల కమిటీ సభ్యులు ప్రధాని ముఖ్యమంత్రి కార్యాలయకు లేఖ పంపారు. భారీ వాహనాలతో దుమ్ము ధూళి ఆహారంపై పడుతూ ప్రజారోగ్యానికి ముప్పు ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఈట్ స్ట్రీట్ కు ఐరన్ గడ్డర్లో ఏర్పాటు చేసి 4 కోట్లతో ప్రతిపాదిక కేంద్ర ఫుడ్ హబ్ ను ముంపు, ట్రాఫిక్ సమస్యలు లేని ప్రదేశంలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. కాకినాడ జిల్లా కేంద్రంలో ఆహార భద్రత పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కారణం ఏంటంటే దేశవ్యాప్తంగా మొట్టమొదటి ప్రాజెక్టుగా ఈ యొక్క ఈట్ స్ట్రీట్ హబ్ అనేటువంటిది కాకినాడకి కేటాయించారు. మంచిదే. అయితే ఇది సక్రమ వాతావరణంలో ఏర్పాటు చేస్తే ఆరోగ్యకరంగా ఉంటుంది. గతంలో స్మార్ట్ సిటీ నిధుల్లో 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పిఆర్ కాలేజీ, మెక్లారెన్, డిఎంఎండ్హెచ్ఓ కార్యాలైనటువంటి రహదారి రోడ్డులో భారీ లారీలు, ఆర్టీసీ బస్సులు, ట్యాంకర్లు తిరిగేటువంటి రహదారిలో రోడ్ల మీద వాళ్ళు ఎవరికి వాళ్ళు బడ్డీలు తెచ్చిపెట్టుకున్నారు. మరి 3 కోట్ల రూపాయలు దేనికి వెచ్చించారో ఎవరికి తెలియనటువంటి విషయం. ఈ రోజున ఈ యొక్క రహదారిలో ఈ నిత్యం తిరిగాడేటువంటి ట్యాంకర్లు, లారీలు, బస్సుల వల్ల దుమ్ము ధూళి విపరీతంగా రేగిపోతూ ఉంటుంది. ఈ రోడ్డు మీద నిలబడి ఏ టిఫిన్ తిందామన్నా సరే కూడా ఆ యొక్క ధూళి కణాలన్నీ కూడా ఆహార పదార్థంలో శరీరంలోకి పోయేటువంటి దుస్థితి. దీనివల్ల తెలియని అనారోగ్యాలు తీవ్రతరంగా కలుగుతాయి. మరి ఈట్ స్ట్రీట్ అంటే ఇదేనా? ఆరోగ్య సిద్ధి అంటే ఇదేనా? ఒకసారి ఆలోచన చేయండి. ఈ ఈట్ స్ట్రీట్ని బాగు చెయ్యాలి అంటే పిఆర్ కాలేజీ విద్యాశాఖ పరిధిలో ఉంది, డిఎంఎండ్హెచ్ఓ వైద్య శాఖ పరిధిలో ఉంది. కాబట్టి ఈ ప్రహారీల లోపల షాపులు నిర్మాణాలు చేసి మీరు ఇది నిర్వహణ చేస్తే దుమ్ము ధూళి ఇబ్బంది ఉండదు. కానీ రోడ్ల మీద బడ్డీల తరహాలో పెట్టి వీళ్ళ దగ్గర నుంచి కాంట్రాక్ట్ రూపంలో కార్పొరేషన్ డబ్బులు చేసుకుంటుంది. వీళ్ళ దగ్గర నుంచి నెలవారీగా ఏటీఎం తరహాలో డబ్బులు చేసుకునేటువంటి రాజకీయ దందా నడుస్తూ ఉంది. దీనివల్ల ఎవరికి ఉపయోగం? ప్రజలకి అనారోగ్యం వస్తూ ఉంది, అవినీతికి అవకాశం అవుతూ ఉంది, నగరం నాశనం అవుతూ ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని మేము ఏం కోరుతున్నామంటే ఈ ఈట్ స్ట్రీట్లో అటు వాటర్ వర్క్స్ గేట్ దగ్గర నుంచి
ఒక ఐరన్ గడ్డర్ రోడ్డుకి అడ్డంగా వేసినట్లయితే భారీ వాహనాలు ఆర్టీసీ బస్సులు ప్రవేశించవు. అదేవిధంగా ఇటు పూలేగారి విగ్రహం జంక్షన్ దగ్గర కూడా ఐరన్ గడ్డర్స్ వేస్తే ఇక్కడ భారీ వాహనాలు లోపలికి ప్రవేశించవు. స్మార్ట్ సిటీ ప్రారంభంలో ఈ చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు దాన్ని కొనసాగించకుండా తయారు చేశారు. దీనివల్ల నగర ప్రజలు ఆరోగ్యం నాశనం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఐరన్ గడ్డర్స్ నిర్మాణం చేయాలని పౌర సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. మీరు ఈ యొక్క ఈటు స్ట్రీట్ మీద ప్రత్యేక శ్రద్ధ చూపించకపోయినట్లయితే మీరు వార్పు రోడ్డు దగ్గర మీరు ఇష్టారాజ్యంగా ఏర్పాటు చేస్తామంటే మాత్రం ప్రజలు అంగీకరించరు. ఎందుచేతంటే ఆ యొక్క వార్పు రోడ్డు అనేటువంటిది చాలా ఇరుకైనటువంటిది. భారీ అంటే నిమిషానికి 6 భారీ వాహనాలన్నీ కూడా కోర్టు లారీలన్నీ కూడా ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఆ యొక్క కాలువ దగ్గర బ్రహ్మంగారి మఠం దగ్గర నిమజ్జనం కోసం ఒక 50 లారీలతోటి డెబ్రిస్తో డంపింగ్ చేశారు. తర్వాత ఎండు చేపల వర్తక సంఘానికి షెల్టర్ అని చెప్పి ఒక 50 లారీలు డెబ్రిస్ అక్కడ డంప్ చేశారు. తర్వాత ఇతర పార్కింగ్ల కోసం అని చెప్పి ఇంకొక 50 లారీలు డెబ్రిస్ డంప్ చేశారు. ఈ విధంగా ఆ యొక్క సముద్ర కెనాల్కి వెళ్ళేటువంటి ఉప్పుటేరు అంతా కూడా వెడల్పు పూర్తిగా కుచించుకుపోయింది. మీరు దానిని ప్రైవేట్ వాళ్ళు ఆక్రమించినట్టుగా మున్సిపాలిటీ ఆక్రమించి వ్యవహారం చేస్తామంటే బకింగ్హామ్ కెనాల్ రూల్స్ వర్తించవు. అదేవిధంగా కేంద్ర నిబంధనలు కూడా మరి దీనికి వర్తించి పెట్టడానికి. కాబట్టి గతంలో వినాయక సాగర్ అని చెప్పి ఉప్పుటేరు దగ్గర మీరు 8 కోట్లు ఖర్చు పెట్టి అనుమతులు లేకుండా చేసి నాశనం చేశారు. దానివల్ల కోటిపల్లి అప్రోచ్ రోడ్ కూలిపోయి దానికి దీనికి కలిపి మొత్తం 16 కోట్లు నాశనం చేశారు. ఇప్పుడు ఈ ప్రాజెక్టుకి 4 కోట్లు శాంక్షన్ అయ్యి ఇంతకాలం అవుతున్నా దీనికి అతిగతి లేకుండా ఉంది. కాబట్టి ఈటు స్ట్రీట్ నిర్వహణని సక్రమంగా సమంజసంగా చేయాలని పౌర సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తుంది. ఈ యొక్క పిఆర్ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి ఈటు స్ట్రీట్ 2 వైపులా కూడా ఐరన్ గడ్డర్స్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా కొత్తగా వచ్చేటువంటి ఈటు హబ్కి సంబంధించి ఒక శాశ్వత ప్రాతిపదికగా ఉండేటువంటి ఆరోగ్యకరమైనటువంటి ప్రదేశంలో దీన్ని నిర్వహణ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మీరు ఈటు స్ట్రీట్ హబ్ని ఏర్పాటు చేయాలంటే చక్కటి మార్గం ఉంది. కలెక్టరేట్ పక్కన ముసాఫర్ వీధి అని చెప్పి మున్సిపాలిటీ పరిధిలో ఉంది. దాన్ని ఆక్రమించిన బిల్డింగులు నిర్మాణాలు చేస్తూ ఉన్నారు. అది దగ్గర దాదాపుగా 3 ఎకరాల పరిధిలో నిడువైనటువంటి స్థలం. కాబట్టి అక్కడ ఈటు హబ్ ఏర్పాటు చేసినా చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రభుత్వం మరొకసారి పునరాలోచన చేయాలని పౌర సంక్షేమ సంఘం కోరుకుంటోంది. మాజీ సైనికుల వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పిఠాపురం సూర్యరాయ గ్రంథాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పిఠాపురం మాజీ సైనికుల వెల్ఫేర్ సంఘం అధ్యక్షుడు జవాద్ ఈశ్వరుడు అధ్యక్షత వహించగా కాకినాడ జిల్లా సైనిక వెల్ఫేర్ సూపరింటెండెంట్ వెంకట్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ సైనికుల కుటుంబాలకు ఉన్న సమస్యలపై చర్చించారు. అనంతరం జవాద్ ఈశ్వరుడు వెంకట్రావు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పద్మముచ్చిరాజు, ప్రభాకర్ సత్యనారాయణ, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు జవాద్ ఈశ్వరుడు. ఎక్సైజ్ మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ పిఠాపురానికి ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ఈరోజు కాకినాడ జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీస్ నుంచి మన సూపరింటెండెంట్ గారు వెంకట్రావు గారు, సీనియర్ అసిస్టెంట్ జ్యోతి పద్మ గారు, వాళ్ళ స్టాఫ్ వచ్చారు. వచ్చి పాత ఐడెంటిటీ కార్డులను చేంజ్ చేశారు. మరియు స్పర్శ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏదైనా స్పర్శ ప్రాబ్లం సార్ట్అవుట్ చేశారు. తర్వాత పెన్షన్ ప్రాబ్లం ఏమన్నా సరే కానీ వాటికి కూడా సరిచేశారు. అందు గురించి ఈరోజు పెద్ద ఎత్తున మాజీ సైనికులు, వితంతువులు ఇచ్చేసి ఈ మీటింగ్ జయప్రదం చేశారు. ఇలాగే ముందుకు కూడా ఎప్పుడైనా అవసరమైనప్పుడు జిల్లా సైనిక వెల్ఫేర్ స్టాఫ్ వచ్చి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వితంతువులకు కానీ మాజీ సైనికులకు కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వారు సార్ట్అవుట్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు పిఠాపురం గ్రామంలో పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో పిఠాపురం పరిధిలో ఉన్న మాజీ సైనికులు వారి యొక్క సంక్షేమ నిమిత్తం వారికి ఉన్న ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేయడానికి, వారికి వారి వద్దనే ఐడెంటిటీ కార్డులు ఇష్యూ చేయడానికి, వారి వద్దనే వారి యొక్క స్పర్శ సమస్యలు తీర్చడానికి, మరియు వారి యొక్క డిశ్చార్జ్ పుస్తకంలో కానీ పీపీఓలో కానీ ఉన్న పొరపాట్లు సరిచేయడానికి, మరియు వారికి ఉన్న బెనిఫిట్లను తెలియజేయడానికి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరించిన మాజీ సైనికులందరికీ నా ధన్యవాదాలు. ఆషాఢమాస గుప్త నవరాత్రుల సందర్భంగా కాకినాడ రూరల్ మండలం కరప పెనుగుదురు రహదారిలోని శ్రీ 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 కాశీ వారాహి అమ్మవారు 8వ రోజు వార్తాళి వారాహి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు
చెరుకూరి సుబ్బన్న ఆధ్వర్యంలో అమ్మవారికి గణపతి పూజ, పంచామృత అభిషేకాలు, లక్ష నిమ్మకాయలతో లక్షార్జన నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకోవడంతో గ్రహపీడలు తొలగి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని విశ్వసిస్తూ పెద్ద సంఖ్యలో భక్తులు దర్శనానికి తరలివచ్చారు. ఆలయ ధర్మకర్త చిక్కాల దొరబాబు ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద పంపిణీ చేశారు. గుప్త నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు వైభవంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. పెట్టండి ఇందులో పెట్టండి. తీసుకున్నారు. మీకు ఆ సంగతి నీక అమ్మవారికి ఇచ్చిన తర్వాత మీ అమ్మవారు అవుతుంది. అమ్మవారి అనుగ్రహం అనుమతి తీసుకుని చేస్తారా తీసుకున్నారు. మీకు ఆ సంగతి నీక అమ్మవారికి ఇచ్చిన తర్వాత మీ అమ్మవారు అవుతుంది. అమ్మవారి అనుగ్రహం అనుమతి తీసుకుని చేస్తారా. బియ్యం ఎవరు వచ్చారు దీంట్లో? ఆదిపరాశక్తి శ్రీ లలితాదేవి అమ్మవారి సైనాధ్యక్షురాలైన వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు పిఠాపురం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో వైభవంగా 8వ రోజుకు చేరుకున్నాయి. పిఠాపురం పట్టణంలో శృంగేరి శంకరమఠానికి చెందిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో వారాహి అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు ఆలయ ఉత్తరాధికారి ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల 8వ రోజున వారాహి మాతకు ఆలయ అర్చకులు కోట సత్యనారాయణ శర్మ, కోట జగన్నాథ శర్మ పంచామృతాలతోనూ సుగంధ ద్రవ్యాలతోనూ అభిషేకాలు జరిపి ప్రత్యేక పూజలు విశేషంగా నిర్వహించారు. అమ్మవారి అష్టోత్తర శతనామాలతో కుంకుమార్చన చేశారు. అమ్మవారికి నీరాజన మంత్రపుష్పం సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవార్లను దర్శించుకుని తరలించారు. కార్యక్రమంలో దూల అయ్యన్న, వెమలూరి రాజ్కుమార్, నారాయణ తదితరులు పాల్గొన్నారు. శ్రీ సరస్వతీ దేవి నమః. శృంగేరి జగద్గురువులు శ్రీ భారతీ తీర్థుల వారి యొక్క ఆశీస్సులతోటి, విధుశేఖర భారతీ తీర్థుల యొక్క ఆశీస్సులతోటి ప్రారంభమైనటువంటి వారాహి నవరాత్రులలో ఈరోజు అష్టమ దివసము బుధవారము. దీనిని బుధాష్టమి అని చెప్పి అంటారు. మహాపర్వదినము. ఈ రోజున అమ్మవారికి గోక్షేర సుగంధ ద్రవ్యోదక అభిషేకములు, అష్టోత్తర శతనామములు, విశేషమైనటువంటి పుష్పములతో అలంకారములు, నీరాజన మంత్ర పుష్పములు, మహదా ఆశీర్వచనములు అత్యంత వైభవోపేతంగా ఈరోజు ఉదయం నుంచి మాధ్యాహ్నిక మహానివేదన సమీపకాలంలో కార్యక్రమములన్నీ దిగ్విజయంగా జరిగినవి. శుభం భూయాత్. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఎన్ఆర్ఐ అభిమానుల ఆధ్వర్యంలో మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముద్రగడ ప్రజాశ్రేయస్సు ధ్యేయంగా ఆత్మాభిమాన పోరాటమే లక్ష్యంగా జీవితాన్ని అంకితం చేసిన నిస్వార్థ నాయకుడని కొనియాడారు. ప్రజా సంక్షేమం కోసం ఆయన చేసిన సేవలు, ఉద్యమాలు చిరస్మరణీయమని పేర్కొంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ప్రార్థించారు. మీరు మౌనం పాటించండి.
విజయ్ మీరు ఏమైనా మాట్లాడతారా 1 minute? ఒక నిమిషం అంటే మీరు లోకల్గా అంటే మీ అందరికీ నమస్కారం. ముదర్గడ పద్మనాభం గారు కాలం చేశారు. ఇది ఎంతో బాధాకరమైన విషయం. మనందరికీ తెలుసు అతను ఒక చాలా గొప్ప లీడర్ అండ్ మేమందరం ఇన్స్పిరేషన్ తీసుకున్నాం అతని జర్నీ నుంచి. అండ్ అటువంటి ఒక మనిషి కాలం చేశారు అంటే చాలా బాధాకరమైన విషయం. ఈ సందర్భంగా నేను వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కండోలెన్సెస్ తెలుపుతూ అతను ఆత్మ శాంతించాలని మనసారా కోరుకుంటున్నాను. బుడ్లను ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కాకినాడ జిల్లాలో జూలై 24న మెగా పేరెంట్ టీచర్ సమావేశం. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్. విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా సిఐటియు నిరసన. చేనేత రంగాన్ని యునెస్కోతో అనుసంధానం చేస్తాం. ఎమ్మెల్యే నల్లమిల్లి. గుప్త నవరాత్రుల్లో వారతాళి వారాహి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన కాశీ వారాహి అమ్మవారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అవును, ప్రభంజనం ఉద్యోగాల ప్రభంజనం. 90% ప్లేస్మెంట్స్ తో ఆదిత్య డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల ప్రభంజనం. సాటి లేదు, పోటీ లేదు, తిరుగే లేదు. 2025-2026 విద్యా సంవత్సరంలో 16,210 కార్పొరేట్ ఉద్యోగాలు. అత్యంత ప్రతిష్టాత్మకమైన డెలాయిట్ కంపెనీలు 163 మంది ఆదిత్య డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాలు. డిగ్రీ కోర్స్ మొదటి రోజు నుంచే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇచ్చే ఏకైక విద్యా సంస్థ ఆదిత్య. అందరికీ నమస్కారం అండి. వాసంశెట్టి సత్యం ఫౌండేషన్ ద్వారాగా మహిళా అభ్యున్నతిని ఉపాధికి ఎన్నికైనందుకు మేము ఎంతో సంతోషిస్తున్నామండి. మా టీము శానిటరీ ప్యాడ్స్ కి ఎంపికయ్యామండి. మరి ఇలాంటి మహిళలకి ఇలాంటి ఉపాధి కల్పించినటువంటి శ్రీ వాసంశెట్టి సుభాష్ గారికి మేము ఎన్నో ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మహిళలు ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి కుటుంబాల్లోని మహిళలు గృహిణులుగా అలాగే ఇంట్లో మగ్గిపోతున్నారండి. అలాంటి మహిళలందరినీ గుర్తించి ఈ నియోజకవర్గం మొత్తం మీద అందరికీ కూడా ఇలాంటి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నందుకు ఆయన్ని ఎంతగానో మేము అభినందిస్తున్నామండి. వినండి. Urine hospitals 24/7 emergency services we are providing, and our care is as equivalent like a mother care. Once the baby enters into our hospital, this is like a mother care outside mother's home. 24 గంటలు మేము మీకోసం వెయిట్ చేస్తూనే ఉంటాం. ఏ ఇబ్బంది వచ్చినా మీరు ఎప్పుడైనా రావచ్చండి. 24/7 we are there working for you.